మొంతా తుఫాన్ కారణంగా రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు కలగలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, స్థితిల భవనాల నివసిస్తున్న వారిని ముందుగానే పునర్వాస కేంద్రాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఇక ప్రజల రక్షణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఫలించాయని పేర్కొన్నారు. పునర్వాస కేంద్రాల్లో తాగునీరు, భోజనం, అవసరమైన సదుపాయాలు అందించడంతో పాటు అధికారులు ప్రజల అవగాహన కల్పించి సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు. ఇక తుఫాన్ కారణంగా కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు తొలగించి విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు వేగంగా చేపట్టారని వివరించారు. రైతుల నష్టంపై మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 10,000 ఎకరాల్లో వరి పంట, అలాగే 1,500 నుంచి 2,000 ఎకరాల్లో అరటి, బొబ్బాయి, కూరగాయలు, పూల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ నష్టానికి ప్రభుత్వం ఎకరాకు వరి పంటకు 8,000, అరటికి 14,000, కూరగాయల, పూలకు 10,000 పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. మంగళవారం తుఫాన్ సంభవించగానే బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఓడలరేవు ప్రాంతానికి వచ్చి పునర్వాస కేంద్రాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారని తెలిపారు. ఇక పునర్వాస కేంద్రాల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం మనిషికి 1,000, కుటుంబానికి 3,000, అలాగే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం ప్రారంభించిందన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు. గత 4-5 రోజులుగా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనతో ఏ విధంగా ప్రమాదం ముంచుకొస్తుందని భావించినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క పరిపాలనా దక్షత, ఆయన యొక్క ముందు చూపు, ఈ యొక్క తుఫాను తీవ్రత మరి ప్రజలందరూ కూడా ప్రాణ నష్టం లేకుండా బయటపడటం జరిగింది. ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమాయత్తం కావడం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ లా ప్రజలందరినీ చైతన్యవంతపరిచి ఆ గాలుల వల్ల, వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, లేదా హోర్డింగ్స్, లేదా పూరి పాకలు, రేకుల షెడ్లు, శిథిలమవుతున్నటువంటి చిన్న చిన్న పెంకుడిళ్ళు, ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అందరూ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం, వారికి అక్కడ మంచి ఆహారపు ఏర్పాట్లు కూడా చేయటం, మరి ఏ విధమైన ప్రమాదం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ తుఫాన్ నుంచి బయటపడటం మరి చాలా మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క కృషి, వారి ముందు చూపు, అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా, వైర్లు తెగిపోయినా, చెట్లు పడి వైర్లు తెగిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా వాటన్నిటి కూడా రెస్టోర్ చేయడం కోసం ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి మన నియోజకవర్గానికి, మన జిల్లాకి తీసుకురావడం, వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా చక్కదిద్ది, విద్యుత్ అంతరాయాలు వచ్చి కరెంటు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఎక్కువ సమయం ప్రజలు ఇబ్బందులు పాలవకుండా తక్షణం విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలాగా కృషి చేయడం కూడా జరిగింది.